హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 72వ భాగం. ఏమన్నావు అని మరోసారి అడుగుతాడు ప్రతాప్. అలా అడిగిన ప్రతాప్ మాటకి గుండె గొంతులోకి వస్తుంది ప్రణయ్కి. ఇందాకంటే ఎలాగోలా చెప్పేశాను, ఇప్పుడు మళ్ళీ చెప్పమంటే అర్థం కావడం లేదు తనకి. ఇంకోసారి ఎందుకు అడుగుతున్నాడో ప్రతాప్ ఇలా మనసులో అనుకుంటూనే సుగుణని చూస్తుంది. ఎలాగోలా మేనేజ్ చేయవే అన్నట్టు. సుగుణ ఏమాత్రం ప్రణయ్ని పట్టించుకోవట్లేదు. అంటే అది వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కదా అన్నయ్య. మీకు చెప్పేంతటి దాన్ని కాదు నేను, కానీ చెప్పక తప్పడం లేదు. నన్ను క్షమించండి ప్లీజ్. ప్రణయ్ మాటకి బాధతో కంటిలో ఎరుపు జీరులు అలుముకున్నాయి ప్రతాప్కి. వెంటనే సోఫాలోని లేచి ప్రణయ్కి దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు ప్రతాప్. ప్రణయ ఒక్కసారిగా వచ్చిన ప్రతాప్ని చూస్తూ తను కూడా లేచి నిలబడుతుంది. సుగుణ ఏం జరగబోతుందో అని టెన్షన్గా చూస్తుంది ఇద్దరిని. ప్రణయ ప్రతాప్ ఇరువురు ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు. ప్రణయ్ చేతిని తన చేతిలోకి తీసుకున్న ప్రతాప్, ఇలా మాట్లాడొచ్చో లేదో తెలీదు ప్రణయ, కానీ మాట్లాడక తప్పడం లేదు. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అన్నయ్య అని అనుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను నా సొంత చెల్లెలుగానే అనుకున్నాను. ఎప్పటికీ అనుకుంటాను. నా ప్రాణం పోయే వరకు ఈ మాటకి కట్టుబడి ఉంటాను అని ఎమోషనల్గా ప్రణయ్ చేతులు ఒట్టివేస్తాడు ప్రతాప్. ప్రతాప్ మాటలకి అతని కళ్ళల్లో కనిపిస్తున్న భావోద్వేగానికి ప్రణయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రతాప్ అభిమానాన్ని తను తక్కువ చేసి చూడడంతో గిల్టీగా ఫీల్ అవుతుంది ప్రణయ. ప్రణయ్కి తోబుట్టువు లాంటి తోడు దొరకడంతో తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక అమాంతం ప్రతాప్ని ఒక పక్కగా హక్ చేసుకుంటుంది కన్నీళ్లతో. ఇప్పటి వరకు తనకి తన తల్లికి తను ఇదే లోకంగా బ్రతికింది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు రక్త సంబంధం కాకపోయినా, ఏ సంబంధం లేకపోయినా తోడబుట్టిన వాడిలాగా తోడుంటానంటూ చేయనిచ్చిన బంధంతో మనసు తట్టుకోలేని సంతోషంలో ఆనంద బాష్పాలు కారుస్తుంది. ప్రణయ తనని హక్ చేసుకోగానే తనని ప్రణయ అన్నయ్యగా ఒప్పుకున్నట్టు అర్థం కావడంతో ప్రణయ తలని ప్రేమగా నిమిరి, నాకు చాలా చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకో తెలుసా, నీలాంటి మంచి మనసున్న చెల్లి నన్ను అన్నయ్యగా ఒప్పుకున్నందుకు, నా చెల్లె నా ప్రాణ స్నేహితుడికి పట్టపురాణి కాబోతున్నందుకు అని ప్రణయ తల మీద చిరుముద్దు ఇస్తాడు అన్నయ్య అనే అభిమానంతో. వీళ్ళిద్దరిని చూస్తున్న సుగుణ సంతోషం అంతా ఇంత కాదు. తను కూడా ఎమోషనల్ అవుతూ వీళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరిని కలిపి హగ్ చేసుకుంటుంది. సుగుణ అలా చేయగానే ఇద్దరు సుగుణ చుట్టూ చేతులు వేసి వాళ్ళ సంతోషాన్ని తెలియజేస్తారు. సుగుణనే వాళ్ళని కదిలిస్తూ, అయ్యిందా ఇక అన్నా చెల్లెలి మాటామంతి, ఇక చాలిస్తే లంచ్ టైం అయింది, ఇద్దరికీ వడ్డిస్తాను అంటూ తను తెచ్చిన క్యారేజ్ని ఓపెన్ చేసే పనిలో పడుతుంది సుగుణ. ప్రణయ ప్రతాప్ ఒకరినొకరు చూసుకుని ఆలస్యం చేస్తే సుగుణ విశ్వరూపం చూడాల్సి వస్తుంది అర్థం అవ్వడంతో బుద్ధిగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటారు. ఇద్దరికీ వడ్డిస్తూ ప్రణయ్ నీలా అడుగుతుంది సుగుణ. ఏం ఆలోచించావు ప్రణయ? సర్జరీకి పేమెంట్ ఈవినింగ్ లోపు కడతాను అన్నావుగా. సుగుణ మాటలతో తింటున్న ప్రణయ్ మెల్లిగా తలని పైకెత్తి సుగుణను చూస్తుంది. అదే ఆలోచిస్తున్నాను, ఆల్రెడీ చెప్పానుగా లోన్ అప్లై చేస్తానని. లంచ్ అయిపోగానే ఆ పని చూడాలి. ఎలాగో అమౌంట్ ఈవినింగ్ లోపల పే చేయాలి అని గబగబా తింటుంది ప్రణయ. ఇద్దరి మాటలు వింటున్న ప్రతాప్ ఎంత అవుతుందని చెప్పారు డాక్టర్స్ అని ప్రణయ్ని చూస్తాడు. సర్జరీకి 5 lakhs, స్పెషలిస్ట్ డాక్టర్ ఫీజు, ఇంకా సర్జరీ తర్వాత మెడిసిన్స్ వగైరా అన్నీ కలిపి దాదాపు 10 lakhs అవుతుంది అనుకుంటున్నా అన్నయ్య. ప్రణయ మాటలకి ఓకే, మరి అడ్జస్ట్ అవుతాయా మనీ అని అడుగుతాడు ప్రతాప్ తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ. అన్నయ్య, ఈవినింగ్ లోపు కట్టేస్తాను అని తను కూడా తినడం పూర్తి చేసుకుంటుంది ప్రణయ. లోనేదో అంటున్నావురా, అదంతా ఎందుకు, నేనున్నానుగా, అమ్మకి నేను చూసుకుంటాను, నువ్వు ప్రెషర్ తీసుకోకు సరేనా అంటూ బెడ్ మీద కూర్చుంటాడు ప్రతాప్. లేదన్నయ్య, ఈ విషయంలో ఎవరూ ఏమనుకోకండి, ఆయన కూడా ఇదే మాట అన్నారు, ఇప్పటికే నేను చూసుకుంటాను అంటూ మౌనంగా ఉండిపోతుంది. ఇక ప్రతాప్ ఈ విషయంలో వాదించి ప్రణయ్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. సరేరా, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, కానీ ఒకటి, నీకు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఈ అన్నయ్య ఉన్నాడు అనేది మర్చిపోకు అని కొంచెం బొంగురు పోయిన గొంతుతో చెప్తాడు. వెంటనే సుగుణ కూడా నేను కూడా ఉన్నానని చిన్నపిల్లలా ముందుకొచ్చి చెప్తుంది. సుగుణ చెప్పిన తీరుకు నవ్వులు పూస్తాయి అక్కడ. సరేరా,
అమ్మని చూడొచ్చా ఒకసారి అని అడుగుతాడు ప్రతాప్. హా అన్నయ్య, ఇవాళే స్పృహలోకి వచ్చారు. మేము మీరు వచ్చే ముందుగానే చూసి రూమ్కి వచ్చాము. రండి అమ్మను చూతురు కానీ అంటూ ముగ్గురు అక్కడి నుండి ఐసీయూ దగ్గరికి వెళ్తారు. విక్రమ్ హాస్పిటల్ నుండి నేరుగా కాలేజీకి వెళ్తాడు. ఇంటికి వెళ్లకుండానే కాలేజ్కి వెళ్ళినప్పటి నుండి తనకి వర్క్తో సరిపోతుంది. కనీసం ప్రణయ్కి కాల్ చేయడానికి కూడా కుదరడం లేదు. అందుకు కొంచెం బాధగా అనిపిస్తున్నా తప్పక వర్క్ చూసుకుంటున్నాడు. అలా లంచ్ టైంకి బెల్ మోగడంతో కొంచెం రిలాక్స్డ్గా చేయిలో వెనక్కోవాలి చేతులు విరుచుకుంటాడు. బాగా పట్టేసినట్టు అనిపించడంతో వెంటనే ఫోన్ తీసుకుని ప్రణయ్కి కాల్ చేస్తాడు విక్రమ్. ప్రతాప్ వాళ్ళతో నడుస్తున్న ప్రణయ ఫోన్ రింగ్ అవడంతో పేరు చూసి, అన్నయ్య మీ ఇద్దరు వెళుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పడంతో ఎవరే ఫోన్ చేసింది అన్న సుగుణ మాటకి నువ్వు నాతో రా అంటూ సుగుణని అక్కడ నుండి ముందుకు తీసుకొచ్చేస్తాడు ప్రతాప్. మొదటి రంగకే కాల్ లిఫ్ట్ చేసిన ప్రణయ హలో అనగానే తిన్నావా బంగారం అని విక్రమ్ అడగానే ఎందుకో మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది ప్రణయకి. విహాన్ ప్రణయనే చూస్తూ బంగారం అన్న సిచ్యువేషన్. అతను ఎందుకు అలా అన్నాడు, ఎవరిని అన్నాడు, నన్నేనా ఏంటి అని ఆలోచనలు పడుతుంది ప్రణయ. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఉన్న ప్రణయ్ని పిలుస్తాడు విక్రమ్. ఉన్నావా బంగారం, ఏం ఆలోచిస్తున్నావు? విక్రమ్ పిలుపుకి తేరుకున్న ప్రణయ హా చెప్పండి సార్ అంటుంది. చెప్పాల్సింది నేను కాదు నువ్వే. నేను తిన్నానా అని అడిగాను, నువ్వేమో ఎక్కడో ఆలోచిస్తున్నావు. అదా తిన్నా సార్, మీరు తిన్నారా అని అడుగుతుంది ప్రణయ. ప్రణయ అలా మూడీగా ఉండడంతో సుధా గారి గురించి ఏమో అనుకుని తనని డైవర్ట్ చేయడానికి అన్నట్టు ఇంకా తినలేదురా, అమ్మ ఇంతకు ముందుగానే ఫోన్ చేసి క్యారేజ్ పంపిస్తాను అన్నారు, అది రాగానే తింటాను. అది సరే, ఆంటీ స్పృహలోకి వచ్చారా, డాక్టర్స్ ఏం చెప్పారు, సర్జరీ టైం ఏంటి అని అడిగాడు విక్రమ్. అమ్మ స్పృహలోకి వచ్చారు సార్, మార్నింగ్ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయడంతో. అమ్మని చెక్ చేసి రిపోర్ట్స్ అన్నీ చూసి అంతా బాగుందని, సర్జరీ చేస్తే త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇంకా రేపు మార్నింగ్ 10కి సర్జరీ అని కూడా చెప్పారు అని సంతోషంగా చెప్తుంది ప్రణయ. గుడ్, ఆంటీ త్వరలోనే కోలుకుంటారైతే నువ్వేం టెన్షన్ పడకు సరేనా, నేను ఈవినింగ్ వచ్చేస్తానుమా, ఇప్పుడు రావాలనే ఉంది కానీ అని ఆగిపోతాడు విక్రమ్. అయ్యో మీరు అలా ఫీల్ అవ్వకండి సార్, ఇప్పుడు ఏమైంది అని. హా, ఇప్పుడే ప్రతాప్ అనే కూడా వచ్చారు, అమ్మని చూడడానికి సుగ్నతో పాటు ఐసీయూ దగ్గరికి వెళ్తున్నారు. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరేం మనసులో పెట్టుకోకుండా మీ వర్క్ కంప్లీట్ చేసుకొని అప్పుడు రండి, నేనేమీ అనుకోను. నాకు కూడా ఇవాళ కొంచెం వర్క్ ఉంది, ఆపరేషన్కి మనీ అడ్జస్ట్ చేసుకోవాలి, అందుకు బ్యాంక్ దగ్గరకు వెళ్ళి రావాలి. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా నేను మీతో ఉండలేను, కాబట్టి మీరు ముందుగా లంచ్ పూర్తి చేసుకొని అలాగే వర్క్ కూడా ఫినిష్ చేసుకొని రండి, నేను కూడా అప్పటికే ఫ్రీ అవుతాను. నాకు తోడుగా సుగుణ ఉంది ఇక్కడ, సో మీరేం టెన్షన్ పడకండి ఓకేనా అని ప్రణయ చెప్పగానే బుద్ధిమంతుడిలా తల ఊపుతాడు విక్రమ్. ప్రణయ తనని అర్థం చేసుకున్న విధానానికి మనసులోనే మెచ్చుకుంటున్నాడు. సరే సార్, ఇక ఉంటాను, అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను, బాయ్. అలాగేరా, టేక్ కేర్. మనీ అడ్జస్ట్మెంట్లో ఇబ్బంది అయితే నాకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయి సరేనా, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు విక్రమ్. ప్రణయ రెండు చేతుల్లో ఫోన్ పట్టుకుని చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి ఐసీయూ దగ్గరికి వెళ్ళిపోతుంది. విక్రమ్ కాల్ కట్ చేయగానే క్యాబిన్ డోర్ తెచ్చుకొని లోపలికి వస్తున్న కావ్యని చూస్తాడు. అప్పటి వరకు బాగున్న విక్రమ్ కావ్యని ఎప్పుడైతే చూశాడో అతని ముఖ కవలికలు మారిపోతాయి క్షణాల్లో. కావ్య విక్రమ్ని చూస్తూ నవ్వుతూ వచ్చి అతను లంచ్ తినడానికి వీలుగా అన్నీ ఓపెన్ చేసి పెడుతుంది. రా బావా తిందువు, లేట్ అవుతుంది కానీ ప్లేట్లో వడ్డిస్తుంది తనకి కూడా. కావ్యతో ఆర్గ్యుమెంట్ ఇష్టం లేని విక్రమ్ సైలెంట్గా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి కూర్చుంటాడు. కావ్య ఓ పక్క తింటూనే విక్రమ్ని గమనిస్తూ ఇది వేసుకో బావా, అది పెట్టుకో బావా అంటూ హొయిలిపోతుంది విక్రమ్ ముందు. కావ్య చేష్టలకి మాటలకి ఒండు మండుతున్న విక్రమ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళని గట్టిగా మూసుకుని తినడం ఆపేస్తాడు. విక్రమ్ అలా తినడం ఆపడంతో ఏమైంది బావా, తినడం ఆపేశావు అని అమాయకంగా మొహం పెట్టడుగుతుంది కావ్య. థ్యాంక్ యువర్ లవ్లీ కామెంట్ బర్డేస్. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి
ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మన పదాల పొదరిల్లు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మలుపులతో సరికొత్త భావాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బొడ్డీస్.